హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది జస్ట్ చిన్న వీడియో అండి. అంటే మామూలుగా జాక్ ఫ్రూట్ అంటే మనకి పనసకాయ ఉంటుంది కదండి, దాన్ని అయితే మా మా హస్బెండ్ అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను. అంటే ఎప్పుడు కూడా ఆయన కట్ చేయలేదు, ఫస్ట్ టైం అండి ఆయన చేస్తుంది. ఇక్కడైతే ఒక చిన్న కాయ అయితే తీసుకున్నాం. అంటే ఇక్కడ చెట్టుకే ముగ్గిపోయిందండి. అంటే వాళ్ళు ఓనర్ గారు ఎవరో ఇచ్చారంట, తీసుకొచ్చారు. చెట్టుకే చక్కగా ముగ్గిపోయిందేమో. మనం ఈ షాక్ తోటి కట్ చేయగానే చక్కగా వెంటనే కటింగ్ అయిపోయిందండి. బాగా ముగ్గిపోయింది చక్కగా. అంటే మనకి చేతికి జిగురు లెక్క అంటుకుంటుంది కదా, అందుకని ఇక్కడ మనం ఆయిల్ అనేది రాసుకొని ఇక్కడైతే కట్ చేస్తున్నారండి. మనకి చాలా అంటే మామూలుగా మనకి ఈ పనసకాయ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, కట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఇది బాగా ముగ్గిపోవడం వల్ల చాలా ఈజీగా అనేది కట్ చేసేసారండి. ఇక్కడ చూసారండి, మనకి ఇక్కడ షాక్ తోటి కొంచెం ఆయిల్ అనేది చేతికి షాక్కి కూడా అప్లై చేసుకొని మనం చేసుకుంటే చక్కగా చూసారండి. చక్కగా తొనలు అయితే చాలా బాగా ముగ్గిపోయినాయండి. మంచి స్మెల్ వచ్చేసింది అసలు. ఫైనలీ ఇక్కడ చక్కగా కట్ చేసేసి తొనలు అయితే సపరేట్గా దానికి తీసుకుంటున్నారు. చాలా టేస్టీగా ఉన్నాయి. అంటే నేనంత ఎక్కువగా తిననండి, మా పిల్లలు అయితే అసలు తినరు, హెల్త్కి మంచిదని అంటారు. కానీ నేనైతే తినలేదండి. అంటే ఒక 4-3 తిన్నాను అంతే. మా పిల్లలు అయితే అస్సలు తినలేదండి. మా పిల్లలకి మరి ఏమనిపించిందో, ఏదోలా ఉందో ఏంటో తెలియదు, కానీ వాళ్ళైతే తినలేదండి. నేనైతే తిన్నాను. చాలా బాగుంది. అంటే బాగా ముగ్గిపోయింది కాబట్టి టేస్ట్ చాలా బాగుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది అంటారు కదా ఫ్రెండ్స్. నేనైతే దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపించనండి. ఫైనలీ మా హస్బెండ్ అయితే చక్కగా కట్ చేసేసారు. చూసారండి, చాలా తొనలైనవి చక్కగాని. దానికి సపరేట్గా మంచి తియ్యగా చెట్టుకే ముగ్గిపోయిన కాయ ఎలాగైనా సరే టేస్ట్ అనేది బాగుంటుంది కదండి. చాలా బాగుందండి చక్కగా. ఓకే అండి, ఫైనలీ వీడియోకి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ పనసకాయ తొనలంటే ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో అయితే ఎలా ఉందో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.